వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది మతిమరుపును చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటారు. అంటే నేను బైక్ కీస్ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను అని చెప్పేసి అంటుంటారు. కానీ అదే నిదానంగా ఆల్జీమర్స్గా మారిపోయి పూర్తి స్థాయిలో వాళ్ళే మర్చిపోయే స్థితికి వస్తూ ఉంటారు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అదేవిధంగా ఈ మతిమరుపు లేకుండా మన బ్రెయిన్ అనేది షార్ప్గా పని చేయాలి అని అంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా ఉండాలి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఓం ప్రకాష్ గారు ఉన్నారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్, మతిమరుపు ఏదో పెన్ అక్కడ పెట్టా మర్చిపోయా, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటుంటారు. సో దాన్ని లైట్ తీసుకోవాలా, లేదు అంటే సీరియస్ తీసుకోవాలా? చాలా సీరియస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇందాక బ్రెయిన్ గురించి మాట్లాడారు. అంటే మనం అన్ని పనులు సజావుగా చేయాలంటే బ్రెయిన్ ఒకటే కాదు, మన బాడీలో వేల న్యూరాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. అయితే మన లైఫ్లో ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలో లేదా గుడ్ లక్ అని చెప్పుకోవాలో తెలియదు. మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఏవైతే నర్వ్ సెల్స్ ఉంటాయో అవి పర్మనెంట్. ఓకే. అవి డ్యామేజ్ అయ్యి వాటిని పాడి చేసుకున్నాం అనుకోండి, వాటి ప్లేస్లో మళ్ళీ కొత్తవి రావు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద వెళ్తూ పడ్డారనుకోండి, ఇక్కడ స్కిన్ మొత్తం ర్యాష్ అయిపోతుంది, హెయిర్స్ పోతాయి. అప్పుడు మీకు 15 days 1 month లో మళ్ళీ కొత్త స్కిన్ వస్తుంది, హెయిర్స్ కూడా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కి అది అప్లై అవుతుంది, ఎక్సెప్ట్ నర్వ్ సెల్స్. అందుకే మనం పోలియోని ఇంతవరకు ట్రీట్ చేయలేకపోతున్న రీజన్ అనే అనమాట. ఆ పోలియో ఏదైతే పర్టికులర్ ఆర్గాన్కి వస్తుందో అక్కడ నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో బ్రెయిన్ ఒక్కటే కాదు, రైట్, బాడీలో ఉన్న నర్వ్ సెల్స్ అన్నిటి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎలాగైతే మన ఇంట్లో కరెంట్ పాస్ అవ్వడానికి కేబుల్ ఉంటుందో, రైట్, ఆ కేబుల్ చుట్టూ మళ్ళీ ఒక ఇన్సులిన్ షీట్ ఉంటుంది. అదే విధంగా మన బాడీలో ఉన్న ప్రతి నర్వ్ సెల్కి రైట్ మైలిన్ షీట్ అనేది ఉంటుంది అనమాట. ఆ మైలిన్ షీట్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో అప్పుడు ఆ నర్వ్ సెల్ ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు ఆ నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆర్గాన్ లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ కల్లా డ్యామేజ్ జరిగింది అనుకోండి, కనీసం ఆ స్పూన్ లిఫ్ట్ చేయడము, వాటర్ గ్లాస్ లిఫ్ట్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. రైట్, అంటే మీరు చూస్తున్న మతిపరం చాలా పెద్ద విషయం. అంటే బేసిక్ లెవెల్లో మనం చూడాల్సింది అనమాట. సో దీనికి గ్రౌండ్ లెవెల్లో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే బి కాంప్లెక్స్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. సో ఈ బి కాంప్లెక్స్ కనుక ప్రాపర్గా ఉంటే బాడీలో ఆ మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దానికి మనం బేసిక్గా మన బాడీలో అంటే మన కల్చర్ మీరు ఆలోచిస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేని కల్చర్ మనకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి తీసుకోండి, సంక్రాంతి వింటర్లో వస్తుంది, చాలా చలి, రైట్. బాడీ చలికి తట్టుకోవాలి అంటే మనకు కొంచెం లోపల నుంచి ఇంటర్నల్ హీట్ జనరేట్ అవ్వాలి. దానికి నువ్వులు బెల్లం లడ్డు చేసి ఇస్తారు. అలా తినడం వల్ల ఆ వేడి జనరేట్ అవుతుంది నువ్వులు, రైట్. అలా ప్రతి దానికి ఒక కల్చరు మన ఫుడ్ లో ఇన్వాల్వ్ చేసి మన పూర్వీకులు మన ఋషులు మునులని డిజైన్ చేస్తారు. మన విధంగా తొంగలో దొరికేస్తాం, మాట్లాడితే పిజ్జా, లేస్తే బర్గర్ అంటాం. ఓకే, సో ఇలా జరగకుండా ఉండాలంటే బేసిక్ లెవెల్లో కనుక డ్యామేజ్ ఉంటే కనుక వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మామూలుగా డాక్టర్ టాబ్లెట్స్ రాసిస్తాడు కదా, అలా నేను 3 రకాల లడ్డు చెప్తాను. ఓకే, ఈ 3 రకాల టాబ్లెట్లా రైట్. సో ఈ 3 రకాల లడ్డూల్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తినేసారనుకోండి, హ్యాపీగా ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ తగ్గిపోయి ఆ మైలిన్ షీట్ యొక్క డిగ్రేడేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 2 కొబ్బరి లడ్డులు తినాలి. మధ్యాహ్నం డిన్నర్లో బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. మధ్యాహ్నం 2 నువ్వుల లడ్డులు తీసుకొని రాత్రి 2 పల్లి లడ్డు తీసుకున్నాం అనుకోండి, ఒక 30 days మీరు చేసి చూడండి. నేను బల్లగుద్ది మరీ చెప్తాను, మీరు ఫస్ట్ డే 1 రోజు మీ బి కాంప్లెక్స్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. 30 days రెగ్యులర్గా తిన్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో దీంతో పాటు కొన్ని మెడిటేషన్, రైట్, ప్రాణాయామాలు, యోగాసనాస్, ముద్రాస్ ఇవి ఉంటాయి అనమాట. ఇవి చేస్తూ అంటే ఈ డైట్ మార్పులు చేసుకుంటూ ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో దీన్ని మనం ఇంకా డీటెయిల్ గా మన అప్కమింగ్ రిట్రీట్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ రిట్రీట్ ప్రోగ్రామ్ లో ఇంకా డీటెయిల్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మే 1, 2, 3వ తారీఖు కదండి లైవ్ సెషన్స్, ఇన్ హౌస్, లైవ్ ఇన్ హౌస్, వాళ్ళు అక్కడే ఉండాలి ఖచ్చితంగా. సూపర్, అంటే 3 days మీతో స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఏంటి ఏం చేస్తారు సార్ అక్కడ టోటల్ గా? అంటే వాళ్ళ నిద్ర ఎలా ఉంది, వాళ్ళ భోజనం ఎలా ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అన్నిటిని కూడా మొత్తం సెట్ చేసేస్తాం అనమాట. మొత్తం అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫ్యాక్టరీ రీసెట్ అంటారు కదా మొబైల్లో, ఆ విధంగా మొత్తం దాన్ని జీరో చేసేసి కంప్లీట్ ఒక కొత్త ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. చాలా వరకు ఒక మంచి, అంటే
ఈ వీకెండ్ వచ్చింది అని అంటే ఏదో పబ్బులకు దాంట్లోకి పోతా ఉంటారు. అది Yes. కాకుండా మంచిగా ఇప్పుడు అందరు జనాలు కూడా మారిపోయారు సార్. అవును. అప్పుడులా లేరు, అంటే లేరు. తాగాలి తిరగాలి అన్నట్టు లేరు. లేదు లేదు ఆధ్యాత్మికం వైపు, హెల్త్ వైపు వస్తా ఉన్నారు. అవును. సో ఒక మే 1, 2, 3వ తారీఖుల్లో మీరు కూడా ఈ లైవ్ రిట్రీట్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్కి కాల్ చేసి మాట్లాడి మీరు కూడా ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.